రాజగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే రఘు, బాగుండ్రా? చాలా తర్వాత బాగున్నాం. మీరు లైవ్ లో ఫోన్ చేసిన మీకు ఇబ్బంది లేకపోతే. నా మీద కోపం పోయిందా లేదా? కోపాలు ఏముంటాయి మాకు మాకు పబ్లిక్ యాంగిలే ఉంటుంది. మీరు మా వీడియోలు చూస్తారు కదా. మీరంటే నాకు అభిమానం మొదటి నుంచి కూడా. నేను ఫస్ట్ బిర్యానా నేను అందరికంటే ఎక్కువ అభిమానించే వ్యక్తులు మీరే. కానీ కొన్ని సందర్భాల్లో మరి మీరు నన్ను తప్పర్థం చేసుకున్నాను భావిస్తాను తప్పితే మన మధ్యన ఎటువంటిది లేదు. నేను అభిమానించే వ్యక్తి మీరు. థ్యాంక్ యూ. అయితే ఏం లేదు, ఇవాళ పేపర్లలో మీ వార్త వచ్చింది పెద్ద ఎత్తున. మీరు లైవ్ లో ఉన్నారు ఇప్పుడు. చెప్పండి. మునుగోడులో సొంత రూల్స్ నడవని గవర్నమెంట్ అంటుందట. ఇప్పుడు మద్యం విక్రయాల మీద ఒకటే పాలసీ ఉంటుంది స్టేట్ అంతా. మునుగోడులో 4 గంటలు అంటే ఎట్లా అని మొత్తం వ్యాపారులంతా పోయి ప్రభుత్వాన్ని అడిగిరట. అడిగితే లేదు సపరేట్ రూల్స్ ఏం పెట్టలేదు, మేము మునుగోడులో అయినా సేమ్ రూలే ఉంటుంది, అవన్నీ కుదరాయి అని చెప్పిరట. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? పెద్ద దిశ పేపర్లో రాసిరు సగం పేపర్. అది ఎవరు రాయించారో నాకు తెలియదు, కానీ నేను దిశ పేపర్ లో నేను కూడా మార్నింగ్ చదివిన. నేను అనేది ఏంటంటే ఒకటి, ఈ ప్రభుత్వం వ్యాపారులను ధనవంతులను చేసేందుకు పనిచేస్తుందా, పేద ప్రజల బతుకులు బాగుపరచాలని, పేద ప్రజల ఆరోగ్యం బాగుండాలని పనిచేస్తుందా అనేది ఒకటి ప్రశ్న. ఓకే. నెంబర్ 2, మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు చెక్ చేయండి. మేము వస్తే బెల్షాంలను తీసేస్తాం, నిరోధిస్తాం, బెల్షాం ఎత్తివేస్తాం అని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. 100%. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ఈ మద్యాన్ని ఏరులై పారించి గత 10 ఏళ్లలో పల్లెటూరు వాతావరణం పాడు చేసి లక్షల కుటుంబాలు నాశనం పోవడమే కాక ఒక మన యంగ్ ఏజ్ లో కూడా ఎంతో మంది మహిళలు వీడియోస్ అయిపోయింది. వాళ్ళు తాగి చనిపోయిండ్రు. నా కల్లారా చూసిన నేను 2018 ఎమ్మెల్యే అయిన తర్వాత. ఎంతో మంది ఏడుస్తున్నారు, వాళ్ళ బతుకులు నాశనం అయిపోతున్నాయి. కొందరు ఉదయం నుంచే తాగుతున్నారు. వాళ్ళు అది పేదోళ్ళు ఉదయం నుంచి తాగి సంసారాన్ని నాశనం అయిపోతుంటే, మహిళలందరూ ఏడుస్తుంటే 4,500 కోట్ల ఆదాయం ఉన్న మద్యం మీద 2014లో 45,000 కోట్ల తీసుకుపోయిండ్రు రఘు. అవును. ఇది మంచి ఆదాయమేనా? కాదు కదా. మంచి ఆదాయం ఎట్లయితుంది? జనాలు చంపి ఆదాయం సంపాదిస్తే